రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా కూల్చివేతల సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తల మీడియా సమావేశం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాణిక్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని కూల్చివేయడం దారుణం. మా తాతల ఆస్తిలో ఉన్న భవనంకు ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేయడం దారుణం. 148 సర్వే నెంబర్లో 36 గుంటలు మా తాత ఆస్తులు. హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా పట్టా భూముల్లో ఉన్న నిర్మాణాలు సైతం కూల్చివేతలకు పాల్పడుతుంది. నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి కామెంట్స్. శనివారం రెండవ శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం అని తెలిసి 2000 మంది పోలీసు బలగాలతో వచ్చి జనాలను భయభ్రాంతులకు గురిచేశారు. ఐలాపూర్ గ్రామాల పట్ట 148 సర్వే నెంబర్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కావాలని కక్ష కట్టుకుని కూల్చివేశారు. వారికి నిత్యావసర వస్తువులు ఇచ్చి వారి పేరు మీద కొట్లాడుతున్నది వారు హైకోర్టులో ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ అనుకుంటారు. మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మేము అండగా నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటాం బీఆర్ఎస్ పార్టీ. మరి మా కారు గులగొట్టింది, మరి మా కారు అంతా కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఇది మరి ఎవరు ఈ కార్ డ్యామేజ్, మరి ఇది కూడా హైడ్రా కిందకి వస్తుందా? అది కూడా ఒక నిబంధన ఏమైనా తయారు చేస్తుంటారా హైదరాబాద్? ఏదన్నా కారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్ళ దగ్గర ఉంటే అది కూడా గులగొడతాము. ఎందుకంటే మరి కారు గుర్తు కాబట్టి మా కారుని డ్యామేజ్ చేసిరా. కారు గుర్తు అన్నంత పాపానే ఇప్పుడు కారుని కూడా మాది డ్యామేజ్ చేస్తామంటే మరి మేము ఏ రకంగా మేము ముందుకు పోవాలి? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమంటే ప్రజాపాలన అంటారు. ఇది ప్రజాపాలన, ప్రజా వ్యతిరేకత పాలన? మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ ఐలాపూర్ గ్రామం అమీన్పూర్ మండలంలో మొన్న శనివారం రోజు సెకండ్ సాటర్డే అయినా కూడా హాలిడే అని తెలిసి మరి హైడ్రా బృందం మొత్తం దాదాపు 2000 మంది పోలీసులతోటి వచ్చి మొత్తం ఊరు మొత్తం వణికే విధంగా, యాక్చువల్లీ ఊరు మీద ఉన్న మొత్తం 1200 ఎకరాలు ఇది కేసు ఉంది. ఈ ల్యాండ్ ప్రభుత్వాందా లేకపోతే ప్రైవేట్ వాళ్ళదా అన్న విషయంలో కేసు నడుస్తున్నా కూడా జనరల్గా ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ. అవన్నీ నిబంధనలు పక్కకు పెట్టి హైడ్రా వారు వచ్చి వారు ఎక్కడైతే బిల్డింగ్లు ఉన్నాయో అన్నింటినీ కూలుస్తూ, అందులో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల బిల్డింగ్లు ఎక్కడున్నాయని తెలుసుకొని మరి ఇక్కడ ఇది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మాకు ఈ ఐలాపూర్ అమీన్పూర్ ప్రాంతంలో మరి చాలా కాలం నుంచి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీస్ నడుస్తుంటాయి. దాన్ని ఇక ఎవ్వరికి అక్కడ ఉన్న మా మాణిక్యం అని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సీనియర్ నాయకులు ఇది మా పట్టా ల్యాండ్ అని చెప్తున్నా కూడా మరి దాన్ని పట్టించుకోకుండా వచ్చి గూలగొట్టినందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఇవాళ మా నాయకులం అందరం ఇవాళ మా ఎక్స్ కార్పొరేటర్ అంజయ్య గారు, మా ఎక్స్ జెడ్పీటీసీ మా బాలరెడ్డి గారు, మరి వారితో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు, కుమార్ గౌడ్ గారు, నరసింహ గారు, వెంకటరెడ్డి గారు, మరి మా ఎక్స్ సర్పంచ్ రాజన్న, యూనస్ భాయ్, బిజ్లీరాజు గారు, మా పరమేష్ అన్న, మరి అందరూ ఇక్కడ విచ్చేసిన నాయకులం అందరం కూడా ఒకటే. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి. మరి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ వానికి ఏది ఉన్నా కూడా వారి వచ్చి ఇల్లు కూలగొడతాము. ఇప్పటికే అమీన్పూర్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఎంత హైక్లు ఉండేనో హైడ్రా వచ్చి నుంచి అంత డౌన్ అయింది. మరి మీరు ఇట్లాంటి పనికిమాలిన చర్యలు ఈ రాత్రి పొద్దున వచ్చి నేను ఒక టీవీ క్లిప్పింగ్ చూస్తుండే, రెంటర్స్ వచ్చి మాకు ఈ బిల్డింగ్కి మాకు సంబంధం లేదు, మొన్న అపార్ట్మెంట్ ఒకటి కూలగొట్టి ఈ బిల్డింగ్కి మాకు సంబంధం లేదు, మాకు ఒక 5 గంటలు టైం ఇవ్వండి, అన్నీ కూడా మేము తీసేస్తాము, దాని తర్వాత మీరు కూలగొట్టుకోండి, మేము ఏడికి పోవాలి మీరు రాత్రికి వచ్చి కూలగొడితే అంటే కూడా అవన్నీ మాకు సంబంధం లేదని చెప్పి అవన్నిటిని కింద ఇసిరేసి మరి బిల్డింగులు కూలగొట్టిన దాఖలాలు ఉన్నాయి. మరి మీరు అబ్జర్వ్ చేస్తే మా మాణిక్యం గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు 148/A అనే సర్వే నంబర్లో మొత్తం మీద 4 ఎకరాలు ఉన్నాయి ఐలాపూర్ ప్రాంతంలో. ఇది ఎంత కూడా అన్సెక్యూర్డ్ ప్రాపర్టీ. మా ముత్తాత కొమరయ్య, మా తాత పోచయ్య, మా తాత పేరు మీద ఇప్పుడు ల్యాండ్ ఉంది 148/A. ఈ 36 గుంటా ఉంది. ఇది ఎప్పటి నుంచి మా పూర్వీకులు ఇచ్చిన ల్యాండ్. మరి దీన్ని మాకు ఎట్లాంటి నోటీస్ ఇవ్వకుండా, ఎట్లాంటి ముందే చర్య లేకుండా డైరెక్ట్ వచ్చి కూలుస్తూనే ఉన్నారు. అసలు ఎందుకు కూలుస్తున్నా కూడా మాకు అర్థం కాలేదు. మా చైన్ కార్డు ఉండే డైరెక్ట్ వచ్చి అడిగితే ఈ ఎంత కూడా రెవెన్యూ రికార్డు అది 148/A 1954 నుంచి 2025 వరకు మాకు రెవెన్యూ రికార్డులో మా పేరు ఉంది, మా దాదా పేరు ఉంది, మా పేరు ఉంది. వాళ్ళు పెట్టిన భూభారత్లో కూడా మా తాత పేరు ఉంది, అందులో 36 గుంటా ఉందని ఉంది. మరి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తా ఉంది, బీఆర్ గవాయి జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే నాలా కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ పార్కులు కానీ ఇంకేది కానీ మీరు కూల్చే ముందు 15 డేస్ ముందు మీరు నోటీస్ ఇవ్వాలి.
నోటీస్ ఇచ్చినాక ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మళ్ళీ ఆయనకు ఇంకొకసారి నోటీస్ ఇచ్చి ఆయన స్ట్రక్చర్ని ఆయన రిమూవ్ చేసుకుని ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పింది. అదేంది నాలాలకు, కోడికలకు, ఎఫ్టీఏలకు, బఫర్ జోన్లకు, చెరువులకు, కుంటలకు. మరి నాది చెరువా, కుంటనా, బాయా, లేకుంటే అసైన్ ల్యాండా, లేకుంటే లావణ్య పట్టనా, అంటే పట్ట ల్యాండ్ కదా. మరి పట్ట ల్యాండ్ కూడా మరి మీరు వచ్చి కూలిస్తే మరి ఇంకా ఏముంటుంది ఈ రాష్ట్రంలో? తప్పు చేసిన ఆల్రెడీ ఆ మాట కూడా చెప్పిన, అన్న బిల్డింగ్ ఈయనే ఉంటుంది, ఒకవేళ అది మన ఇల్లీగల్ అయితే మీరు వచ్చి మీరు కూర్చోమని చెప్పిన. కేవలం వాళ్ళు కొట్టి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ కరెక్ట్ పద్ధతి కాదు. చాలామంది పేదవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పుడే నేను హైదరాబాద్ చెప్తా ఉన్నా, దయచేసి మీరేమన్నా యాక్షన్ తీసుకునే ముందు కొంచెం క్రాస్ చెక్ చేసుకొని తీసుకోండి. సార్ డిమాలిష్ అయినాక అది తిరిగి రాదు అని తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నా. ఏరియాలో గత శనివారం నాడు ఉదయం 3 గంటల రాత్రికి హైదరాబాద్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్ కబ్జా చేస్తున్న ఉద్దేశంతో ఎవరికి నోటీసు ఇవ్వకుండా చాలా ఇండ్లు ఇక్కడ చేయడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హైడ్రా పేరుతో ఎవరైతే ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారో సుమారు 1163 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని చెప్పేసి వీళ్ళు మొన్న శనివారం నాడు మబ్బుల దారుణంగా చేయడం జరిగింది. దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. నేను ఒక రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్గా ఈ యొక్క పరిసర ప్రాంతాలను చూడడానికి మా యొక్క కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు, పటాన్చేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ బాలరెడ్డి గారు, కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మా యొక్క పరమేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, చాలామంది బీఆర్ఎస్ నాయకులు అందరం కూడా ఇక్కడ జరిగిన అన్యాయాన్ని ఈరోజు పరిశీలించడానికి వచ్చాం. ఇది చాలా ఘోరం. ఇక్కడ పట్టాలు ఉన్నటువంటి పట్టాక భూములలో నిర్మాణం చేసుకునే ఇళ్లను కూడా కూలగొట్టడం చాలా దురదృష్టకరం. ఇక్కడ ముఖ్యంగా హైడ్రా అనే పేరుతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది ఏంటంటే, ఇక్కడ గతంలో ఈ యొక్క మాణిక్యం గారు అనే బీఆర్ఎస్ పార్టీ మా సీనియర్ నాయకుడు ఇక్కడ బాగా ఆర్గనైజ్ చేస్తున్నాడు అని చెప్పేసి అది దృష్టిలో పెట్టుకొని గతంలో ఇక్కడ 6 నెలల క్రితం మా యొక్క హరీష్ రావు గారు వచ్చి ఈ ఏరియా ప్రాంతాలకు ఎవరికి అన్యాయం జరిగి అండగా ఉంటాం, మీరు ప్రజలకు బంధం మా యొక్క ప్రభుత్వం చేసిన మన యొక్క పనులను మన ప్రభుత్వం చేసిన పథకాలందరూ పేద ప్రజలకు ఏ విధంగా మనం చేసినాం మీ దృష్టికి తీసుకురావాలని ఇక్కడ మంచి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినాం. దానికి అనుగుణంగా ఈనాడు ఈ యొక్క మాణిక్యం గారు సర్వీస్ చేసిన సందర్భంలో ఓర్వలేక బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని చూసి ఈ ఆఫీసులు ఇవాళ ధ్వంసం చేయడం మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్న సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సుమారు ఈ 148 సర్వే నంబరు ఆలో ఇది ప్రభుత్వ భూమి గారు పట్టా ఉంది, గతంలో ధరణిలో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే తీసిందో ఈ రెవెన్యూ రికార్డు అందులో కూడా ఈ యొక్క సర్వే నెంబర్ పట్టా అన్నది నిజంగా వీళ్ళకి బుద్ధి ఉందో లేదో. ఇలా ఎంతోమంది ఇలా హైదరాబాద్లో చుట్టుపక్కల ఎంతోమంది వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులై కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రిగా సొంత తమ్ముడిలో చెరువులో నిర్మాణం చేసుకుంటే ఇంతవరకు దాని కూడా దమ్ము లేదు. ఈ యొక్క పేదవారి మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడైతే మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళని దృష్టి పెట్టి ఈ యొక్క పథకం ప్రకారం ఈ యొక్క ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇండ్లను కానీ అదేవిధంగా వాళ్ళ భూములను కానీ హైదరాబాద్ పేరుతో కూడా దురదృష్టకరం. దీన్ని మా యొక్క పటాన్చెరు నియోజకవర్గం ఉన్నటువంటి నాయకులందరం కూడా తీవ్రంగా ఖండిస్తానని సందర్భంగా చెప్పిస్తాం. ఈ పట్టాల 4 ఎకరాల్లో మరి మా మాణిక్యం గారికి 36 గుంటలు, ఇది భూభారతిలో 36 గుంటలు పట్టా అని చెప్పి క్లియర్గా ఉన్నది. మరి హైదరాబాదు ఆయన మనది ఎట్లా కూల్చారు కదా, మాది పట్టానే కదా అన్న ఉద్దేశంతో ఇంకో దగ్గర ఏదో ప్రజలకు ఇబ్బంది ఉంది, వారి దగ్గరకు పోయి వాళ్ళకి ఇబ్బందుల్ని మనము కాపాడదామన్న ఉద్దేశంతో మా సీనియర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మా మాణిక్యం గారు అక్కడ పోయి ప్రజల కష్టం గురించి పోతే ఆయన ఉన్నది చూసుకొని ఆయన మళ్ళీ తిరిగి వచ్చే లోపు మరి పట్టా ల్యాండ్ సార్ అని చెప్పి మొత్తం కాగితాలు మొత్తం 1956 నుంచి మరి ఉన్న కాగితాలన్నీ కూడా తీసుకొని వచ్చి ఇవి పహానీలు, ఇది పట్టా భూభారతిలో ఉన్న పహానీలు అని చెప్పి చూపిస్తున్నా కూడా నువ్వు ఓడరా మాకు చెప్పడానికి అని చెప్పేసి మరి అది హైదరాబాద్ చెప్పాలి. ఇది మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాబట్టి కొట్టిరా, లేకపోతే మరి ప్రజల గురించి కష్టపడి వాళ్ళ కష్టాల్లో మేము ఉంటున్నందుకు ఈ గోడ మరి ఆ మొత్తం ఆఫీస్ అంతా కూడా గూలగొట్టి పోయిరంటే దీనికి బాధ్యత ముఖ్యమంత్రి గారు వహిస్తారా లేకపోతే రంగనాథ్ గారు వహిస్తారా అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి ఇదే సర్వే నంబర్లా ఆ పక్కకున్నవి కూడా ఇదే సర్వే నంబర్. మరి ఆ రేకులన్నీ కూడా ఇళ్ళన్నీ ఎందుకు ముట్టుకోలేదు? ఈయన ఉన్న మా 36 గుంటలు పట్టా ల్యాండ్ని ఎందుకు కూలగొట్టాల్సి వచ్చిందో రంగనాథ్ గారిని అడగాలి. మరి ఇంకోటి కూడా అడుగుతున్నాం, గణేష్
మా మున్సిపల్ చైర్మన్ గడ్డపోతారు గణేష్ గారు కూడా రావాల్సింది. కుర్చీ బాబు నేను కూర్చో చేస్తే మేము ప్రభుత్వానికి మేము ఆదాయం సమకూరుస్తున్నాం. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు, ఎక్కడెక్కడైతే కుంటలు, ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జా అయినాయో ఇవన్నిటినీ మేము కాపాడుతున్నాం అనుకుంటున్నాం. మరి కుంటలు మరి అదే రకంగా ప్రభుత్వ భూమితో పాటు మరి కారుని కూడా మొన్న కొనుక్కున్న కారుని కూడా మరి తుక్కు చేసిపోవడం జరిగింది. మరి అదేం చేసింది, కారు కూడా ప్రభుత్వందా? మరి ఆయన కారుని మరి కొత్త కారు ఇప్పిస్తారా? మరి కారు రిపేర్ మరి ప్రభుత్వం చేస్తుందా, రేవంత్ రెడ్డి గారు చేస్తారా, రంగనాథ్ గారు చేస్తారా? దీనికి మీరు సమాధానం చెప్పాలని చెప్పుకుంటున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అంటే అది కారు కూడా కబ్జా మరి మాది కారు గుర్తు అని చెప్పేసి కారును కొట్టిపోయిరా అని చెప్పి మేము పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. ఇదే కాదు, సిద్ధు అనే పిల్లగాడు 208 సర్వే నంబర్ వాళ్లకు రాజశేఖర్ రెడ్డి గారు వారి కాంగ్రెస్ ప్రభుత్వం టైంలోనే ఇచ్చిన పట్టాలో వారు బతకడానికి అని చెప్పి ఆర్ఓ ప్లాంట్ పెట్టుకుంటే ఇట్లా బాబు ఆర్ఓ ప్లాంట్ పెట్టుకొని దాని మీద రోజుకి 500 నుంచి 1000 రూపాయలు వస్తుంటే దాన్ని కూడా ఆయన మాకు ఈ పట్టా ఉంది సార్ అని చూపిస్తున్నా కూడా వారి యొక్క మొత్తం ఆర్ఓ ప్లాంట్ని గులగొట్టిపోవడం జరిగింది. మరి ఇవన్నీ ఇస్తారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా? మరి లేకపోతే వారి యొక్క హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ చూస్తే వారి తాతనాన్న వాళ్ళ తండ్రి గారు ఉప సర్పంచ్ ఐలాపూర్, మరి వారు బీఆర్ఎస్, వీళ్ళు మా మాణిక్యం బీఆర్ఎస్. మొన్న కూరగొట్టిన చంద్రశేఖర్ గారు ఉప సర్పంచ్ అమీన్పూర్, వాళ్ళు బీఆర్ఎస్. అంటే మీరు అమీన్పూర్ ప్రాంతపు బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తురా, అమీర్పూర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా అయిన టార్గెట్ చేస్తురా అని చెప్పి మేము సూటిగా రంగనాథ్ గారు అడగడం జరుగుతుంది. మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, అక్కడ పక్కకున్న రేకుల ఇళ్ళు మరి అవ్వెందుకు కూలగొట్టలేదు? అది కూలగొట్టలేదు సంతోషం, వాళ్ళకి అన్యాయం చేయలేదు సంతోషం. కానీ ఈ సర్వే నెంబర్లో వాళ్ళు నిజాయితీగా కరెక్ట్గా ఉన్నప్పుడు మరి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిది ఇది కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక 15 రోజులు కాకపోయినా వారం రోజులు, వీళ్ళు వారం అంటారు కానీ నేను 2 రోజుల ముందు వచ్చి ఒక నోటీస్ ఇచ్చిన మా యొక్క పేపర్లు ఏమున్నాయో మీకు సబ్మిట్ చేసినాక మీరు చెప్తే మేము దానికి ఆన్సర్ ఇచ్చే స్వేచ్ఛ కూడా మరి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఇవన్నిటికీ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాధ్యత తీసుకోవాలని అడుగుతున్నాను. రేపొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పేరు చెప్పుకొని మీరు అమీన్పూర్ ప్రాంతంలో తిరుగుతారని చెప్పి నేను అడుగుతున్నాను. అమీర్పూర్ ప్రాంతం అంటే రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా ఈడ ఎకరం 10 కోట్లు 20 కోట్లు పోతుండే. ఇవాళ మనం బీఆర్ఎస్ పార్టీ సమయంలో 30-40 కోట్ల ఎకరం పోయేది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఏ రోజైతే హైడ్రా వచ్చిందో, హైడ్రా పేరు చెప్తే చాలు ఈడ అమ్ముతామని బోర్డులు పెట్టుకున్నా కూడా మేము కొనే పరిస్థితి లేదు, మేము అమ్మే పరిస్థితి లేదు. మొత్తం ఐలాపూర్లో అయితే ఒక్క ట్రాన్సాక్షన్ కాదు. అమీన్పూర్ బిల్డర్లందరూ కూడా మేము కట్టిన ఇల్లు అమ్ముడే పోతలేవన్నా, ఎప్పుడు హైడ్రా వస్తుందో అని చెప్పి భయపడి ఇక్కడ దిక్కే అసలు కొనేవాడు వస్తలేదు అనుకో. మరి మీరు ఇట్లాంటి చర్యలు చేపడితే రేపు పొద్దున రియల్ ఎస్టేట్ పడిపోతుంది. రియల్ ఎస్టేట్కి అనుబంధ సంస్థలు అన్నీ కూడా మరి అమీన్పూర్ జనరల్గా ఇంత డెవలప్ కావడానికి కారణం కూడా రియల్ ఎస్టేటు. మరి మీరు ఇలాంటి ప్రవర్తన బంద్ చేసుకోవాలి. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయడం బంద్ చేసుకోవాలి. అమాయకపు ప్రజలు ఇల్లు కూలగొట్టడం మానేసుకోవాలి. ఏ పని చేసినా మినిమం ఒక 15 రోజుల నిబంధనల ప్రకారం నోటీస్ ఇవ్వాలి. అది లేకపోయినా ఒక వారం రోజుల ముందైనా మీరు వచ్చి మాకు చెప్పండి. మళ్ళీ మేము కోర్టు చుట్టూ పోయి వాళ్ళ దగ్గర నుంచి స్టే తెచ్చుకునే పరిస్థితి రాకుండా నిజంగా నిజాయితీగా హైడ్రా పనిచేస్తే మీరు నిబంధనలు ఫాలో అయ్యి మీరు కనుక ప్రభుత్వ భూమిని కాపాడేది ఉంటే కాపాడండి తప్ప ఇలా మీ ఎజెండా ఒకటి, రేవంత్ రెడ్డి గారి ఎజెండా ఒకటి, ప్రభుత్వ ఎజెండా ఒకటి, మరి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి పార్టీ నాయకులని మరి అదే రకంగా అమాయకపు ప్రజల్ని మేము టార్గెట్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కటి గుర్తుంచుకోండి, రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు ఇదే ప్రవర్తన కనుక అయితే మిమ్మల్ని గల్లీలకు కూడా ప్రజలు గల్లా పట్టుకొని కొట్టే రోజు వస్తుంది. ఈ ప్రవర్తన అంతా కూడా మానుకోండి. మరి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒకటే చెప్తున్నాము, మీరు మంచి పనులు చేసి పేరు తెచ్చుకోండి, కానీ ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి ప్రభుత్వాన్ని, కానీ డిస్ట్రక్టివ్ వేలో పోతే ప్రభుత్వం డిస్ట్రక్షనే అవుతుంది తప్ప రేపు పొద్దున ఏ రకమైన మంచి జరగదని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇవాళ మాణిక్యంకి అయింది, రేపు రాజుకు కావచ్చు, రేపు ఎల్లయ్యకు కావచ్చు, పుల్లయ్యకు కావచ్చు, ప్రజలందరూ
అందరూ కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి అన్నిటి మీద మనం కనుక జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు నిలదీయకపోతే మరి ఇవాళ ఒకరిల్లు రేపు పొద్దున మీ ఇల్లు కూడా కావచ్చు. కాబట్టి మనందరం ఏకదాటిగా ఉందాం. మేము ఇప్పుడు మాణిక్యం గారికి జరిగింది కూడా మరి అదే రకంగా సిద్ధుకు జరిగింది కూడా మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోర్టులు వేస్తున్నాం. మరి డిఫర్మేషన్ కేసు కింద మరి మేము తప్పకుండా మరి రంగనాథ్ గారి మీద అదే రకంగా హైడ్రా మీద కేసు వేసి మరి ఇది ఏ రకంగా కూలబెట్టిరు, భూభారతి అనే సైట్లో ఏదైతే మరి పట్టా అని ల్యాండ్ ఉందో దానికి వాల్యూ లేదా, మరి మాణిక్యం గారికి జరిగిన నష్టము మరి ఎవరు పూరుస్తారని చెప్పి తప్పకుండా రేపు పొద్దున హైకోర్టులో కేసు వేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి హరీష్ రావు గారు వీడికి ఒక్కసారి వచ్చి ఒక కాలు పెట్టి పోయిన పాపానికి మరి ఈ మొత్తం భూమి మొత్తం ఈ ఆఫీస్ మొత్తం గులగొట్టిర్రు అని చెప్పి మరి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారంటే మరి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా మీరు డైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. అమాయకు ప్రజల్ని కూడా హైడ్రా పేరున భయభ్రాంతాలు చేస్తే మాత్రం ప్రజలకు ఇబ్బంది పెడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున పటాన్చెరు కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తూ మరి ప్రతిఘటిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన